धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे संभवामि युगे युगे। అతడిని సంహరించాడు. హిరణ్యకశిపుడు తన సోదరుని మరణానికి చింతించి విష్ణు భక్తులపై ఎన్నో అకృత్యాలు చేశాడు. మునులను హింసించాడు. విష్ణుపై ద్వేషంతో ఎలాగైనా అతడిని సంహరించాలని అనుకున్నాడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి తనకు వేట నుండి మరణం లేకుండా వరాన్ని పొందాడు. ఆ వరానికి విరుద్ధంగా హిరణ్యకశిపుని వధించుటకు నరసింహస్వామి ఆవిర్భవించాడు. హిరణ్యకశిపుడు ఎంత శివభక్తుడో అతని కుమారుడు అంత విష్ణుభక్తుడు. విష్ణుభక్తి గల ప్రహ్లాదుని రక్షించుటకు వచ్చిన అవతారమే నృసింహ అవతారం. ఈ వృత్తాంతాన్ని నాటకం ద్వారా తెలుసుకున్నాం. నమో హిరణ్యకశిపాయ నమః. నమో హిరణ్యకశిపాయ నమః. నాయన ప్రహ్లాద, ఎన్ని రోజులైందో నిన్ను చూసి. రా నాయన. తండ్రి ప్రణామం. నాయన కుమార. గురువుల్లా, ప్రహ్లాదుని విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చింది? ఏమని వర్ణింపగలవు? నీ తనయుని విజయశీలము. నవ్వు నాటకైనా కూడా అబద్ధమాడడు. కోపం అన్నది ఎరుగనే ఎరగడు. గురుభక్తి అందునా అబ్బో అబ్బో వర్ణనాతీతం అల్లను తినబోతు రుచి అడగనేలా మీరే పరీక్షించుడు పుత్రుడి విద్యా కౌశలము. ప్రహ్లాద కుమార, వేదములు పఠించినావా? సకల శాస్త్రములను చక్కగా చదివినావా? గురువులు వాత్సల్యంతో విద్య గడిపిరా? అవును తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివినావా నాయన? అవును తండ్రి. చూడు లీలావతి, చదువులలో మర్మమెల్ల చదివినాడట. అవునా ప్రభు? నీ పలుకులు అమృతము చిలుకలు. నువ్వు నేర్చిన శాస్త్రములలో ఏదైనా ఒక భావార్థాన్ని చెప్పవా? సంసార సాగరమును సులభముగా దాటుటకు ఆ విష్ణు సేవే మేలైన నాగా. ఏమిటి కుమార, నీ విద్య కౌశలము వైష్ణవంతో ప్రారంభించినావు? హరిభక్తికి మించిన మోక్ష సాధనము లేదు కదా తండ్రి. ఆ హరి దానవకుల వైరి మనకు పరమ శత్రువు. అతని నామము ఉచ్చరింపకూడదు. హరిని ఆరాధించని జన్మము వ్యర్థము కదా. శివ, ఈ కర్ణ కఠోర శత్రు సంకీర్తనము ఆపవా? హరి నామము సాగించి చూసిన నానగలమా తండ్రి?
దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడు కదా. హరి చేతిలో మరణము అందరికీ లభ్యం కాదు. నాయన నీకు అంత పంతమెందుకు? హరిభక్తి మానరాగా? గురువులారా, ఇదేనా మీరు నేర్పిన విద్య? వీడికి విరోధితో కూడిన అనర్హమైన విద్యను నేర్పుతున్నా? శివ ప్రభు దానవగారి గురించి నేను ఏమీ తెలుపలేదు. తనకు తానుగా నేర్చిన విద్య ఇది. అవునవును. కుమారా, గురువు చెప్పని విద్యను ఎవరు నేర్పింది ఆ హరి గురించి? ఒకరు నేర్పాలా తండ్రి హరిభక్తిని? గురువులారా, నా పుత్రుడిని హరిధ్యానం నుండి మరల్చి కాబోయే చక్రవర్తి కదా. రాజకుమారా, మేము చెప్పిన చదువులు ఏమి, నీవు పలికిన పలుకులు ఏమి? మీ తండ్రి గారే ఈ విశ్వానికి పాలకుడు. ఈ విశ్వానికి ఆ విష్ణువే పాలకుడు. నాయన, ఈ విధముగా పలికి మా ప్రాణాలకు ముప్పు తెస్తున్నావు. మీ తండ్రి నన్ను శిక్షించును. మీరేమి భయపడకండి, ఆ విష్ణువే జగద్రక్షకుడు. అగ్రజ, నా ఒడలు కంపరముగా ఉన్నది. నదికి వెళ్ళి స్నానం చేసి వద్దాము. అనుజ, నాకు కూడా అలానే ఉంది. శిష్యులారా, నేను చెప్పినవి వల్లే వేయండి. అలాగే గురువు గారు. ఆటలతో కాలం వ్యర్థం చేయక ఆ హరిని ధ్యానించండి. హరినామం కంటే రుచైనది ఏమీ లేదు. లేకే నరమాంసం. ఆ హరి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఆ శ్రీహరి అంతటా నిండి ఉంటాడు. నారాయణుడు అని కూడా అంటారు. అతనికి అన్ని పేర్ల వాళ్ళమ్మ మర్చిపోతుందేమోనని అన్ని పేర్లు పెట్టుకున్నాడు. అతని తల్లిదండ్రులు ఎవరు? పుట్టుక లేనివాడు, ఆది మధ్యాంతములు లేనివాడు, సర్వాంతర్యామి. అతనిని భక్తితో కీర్తిద్దాం. నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో అడ్డం నిలబడినాడు అన్నా. కొంచెం జరగనా అన్నా? హలో, సపరేట్ పెట్టాను.
మహాప్రభు మహాప్రభో దానవకుల సార్వభౌమ పాహిమా పాహిమా నీ కుమారుని చేత హరిభజన మాంపించలేను. తాను చేయుటనే కాక అందరి చేత భజన చేయించాడు. శిష్యులంతా మా పట్ల అవిధేయతను ప్రకటిస్తున్నారు. ఏమిరా నీ కండ కావడము? గురువులు చెప్పినట్టు వినడం లేదా? హరిభజన మానవా? అది ఎలా మానగలం తండ్రి? సర్వవేళలా నా మనస్సు ఆ శ్రీహరి మీదే లగ్నమవుతుంది. ఛీ! గురుతుడా, వటులారా, వీటిని తీసుకువెళ్ళి కొండపై నుండి త్రోయండి. విషపాముల చేత కనిపించండి, ఏనుగుల చేత తొక్కించండి. ఎలాగైనా హరిభక్తి మానవులకు శిక్షించండి. ప్రభు, పసివాడిని శిక్షించడం తగదు. నేను మంచి మాటలు చెప్పి మానిపిస్తాను. లేదు లీలావతి, వీటిని తప్పక శిక్షించాల్సిందే. చిత్తం ప్రభు. ఓం నారాయణాయ నమః. ఓం నారాయణాయ నమః. వీడు మరణించలేదా? లేదు తండ్రి, ఈ శ్రీహరి రక్ష ఉండగా నాకేమి భయం? ప్రభు, అన్ని శిక్షలు వేశా. మా కర్తవ్యంలో ఏ రూపం లేదు. రామేంద్ర ప్రహ్లాదుడు నీ పుత్రుడని భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను గమనించుటకు మృత్యువులకు వేరు మార్గము లేక నీ పుత్రుని రూపమును జయించిన నీలో పుత్రవాత్సల్యము భరింపజేసిన ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కృంగదీసి కర్మగా పుషింపజేయుతున్నది. నీకు మరణము తప్పదు. నారాయణ నారాయణ. ఓ దానవేశ్వర, ప్రహ్లాదుడే శత్రువై నీ పుత్రుడి రూపంలో వచ్చాడు. నారాయణ నారాయణ. అలా జరగడానికి వీలు లేదు. ప్రహ్లాదుడు నా కుమారుడు కాదు, వాడు నా పాలిట మృత్యువు. ఎవడు నీవు? ఈ అనంతకోటి జీవరాశులలో నేను ఒకడిని. నీవు మృత్యు స్వరూపాన్ని. ఈ కథ పరమేశ్వర ప్రసాదితము. దీంతో నిన్ను సంహరిస్తాను. చావు పుట్టుకలు మన చేతిలో లేవు. అవునా? నిన్ను రక్షించే శ్రీహరి ఏడిరా? ఎక్కడున్నాడు? ఇన్ని రోజులు నన్ను రక్షించింది ఎవరనుకున్నావు? ఆ శ్రీహరే. అయితే ఈ స్తంభం నందు